నమస్తే. రాష్ట్రంలో సాంకేతిక కళాశాలలో ప్రత్యేకంగా రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ప్రాంతంలోని మంగళపల్లిలో ఉన్నటువంటి సివిఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో విద్యార్థుల నుంచి లక్షల రూపాయల డొనేషన్లను వసూలు చేస్తూ ఒక్కొక్క అడ్మిషన్కి డొనేషన్ పేరుతోనే 10 లక్షల పైచీలకు వసూలు చేస్తున్నటువంటి వైనం మన కళ్ళ కట్టినట్లు కనపడుతుంది. డొనేషనే కాకుండా దానితో పాటుగా ఫీజు 1,50,000 రూపాయలు ఒక్కొక్క విద్యార్థి నుంచి సంవత్సరానికి వసూలు చేస్తున్నారు. 1,50,000 రాష్ట్ర ప్రభుత్వం కేటాయించినటువంటి ఫీజు. అదే కాకుండా డొనేషను ఎలాంటి రిసిప్ట్ లేకుండా 10 లక్షల పైచీలకు వసూలు చేసినటువంటి సివిఆర్ కాలేజ్ యాజమాన్యం మరి రాష్ట్ర ప్రభుత్వ గైడ్లైన్స్ని ఏమాత్రం పట్టించుకోకుండా స్వంత నిబంధనలను ఫాలో అవుతూ వారి నిర్ణయమే శరధార్యమన్నట్టుగా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నటువంటి సివిఆర్ కాలేజ్ యాజమాన్యం పైన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఎందుకంటే బి కేటగిరీ సీట్ల గురించి నోటిఫికేషన్ ఎక్కడ కూడా వెల్లడించకుండానే ఇష్టానుసారంగా వసూలు చేస్తున్నటువంటి వ్యవహారం మన కళ్ళ కట్టినట్టు కనపడుతుంది. ఎన్ఆర్ఐ సీట్ల గురించి మరి ఎక్కడ కేటాయించారు, ఎక్కడ నోటిఫికేషన్లు ఇచ్చారు, అవి కూడా వెల్లడించాల్సినటువంటి బాధ్యత వారికే ఉంది. మరి ఇవాళ ఇవన్నిటికి నోటిఫికేషన్లు ఎక్కడ వెల్లడించారు, కనీసం వాళ్ళ కాలేజీ వెబ్సైట్లను పొందుపరిచారా లేదా, అది కూడా వెల్లడించాల్సినటువంటి బాధ్యత వాళ్ళకు ఉంది. వీటన్నిటిని క్లియరెన్స్గా కేటాయించినప్పుడే మాత్రమే ఆ యొక్క అడ్మిషన్లకు అర్హత అనేది సాధించినటువంటి అవసరం అయితే ఉంది. మరి అవన్నీ ఎక్కడ కూడా లేకపోవడం, మరి ఇష్టానుసారంగా వసూలు చేయడమే బాధ్యతగా తీసుకున్నటువంటి యాజమాన్యం పైన రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి కమిటీ వేసి విచారణ జరిపి వారిపైన తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము వారికి తెలియజేస్తున్నాం.